నీ జీవితం నా వల్లే నాశనమైంది లక్ష్మి. ఆ రోజు సహస్ర ఆడింది నాటకం అన్న విషయం తెలియక నేను కూడా విహారిని తొందరపెట్టి సహస్ర మెడలో తాళి కట్టమని చెప్పానని చెప్పి యమున ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే అక్కడికి వస్తుంది. ఏమైంది వదిన, ఎందుకు ఇప్పుడు ఇంతలా బాధపడిపోతున్నావని చెప్పి యమునని వస్తా అడుగుతూ ఉంటే అప్పుడు యమున వస్తాను పట్టుకొని ఏడుస్తూ, వస్తా ఘోరం జరిగిపోయింది వస్తా. ఆ రోజు సహస్ర చావు బతుకుల మధ్య ఉండడంతో మనమంతా కూడా విహారిని సహస్ర మెడలో తాళి కట్టమని బలవంతం చేశాం కదా. కానీ ఆ రోజు నిజానికి సహస్ర ఎలాగైనా సరే విహారిని పెళ్లి చేసుకోవాలని చెప్పి నాటకం ఆడిందని చెప్పి అంటూ ఉంటుంది. నా చేతులతో నేనే లక్ష్మి జీవితాన్ని సర్వనాశనం చేసేశాను అని చెప్పి యమున బాధపడిపోతూ ఉంటే అప్పుడు వస్తా వదిన, బాధపడకు వదిన, లక్ష్మి జీవితం నాశనం అవ్వలేదు. ఆ రోజు విహారి మీరందరూ తొందర పెట్టడం వల్ల తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు, కానీ సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేదు, 2 ముళ్ళు మాత్రమే వేశాడు. ఈ విషయం విహారిని నాతో చెప్పాడు. తన దృష్టిలో 3 ముళ్ళు వేస్తేనే పెళ్ళని, 2 ముళ్ళు వేస్తే అది పెళ్లి జరిగినట్టు కాదని అగ్ని సాక్షిగా లక్ష్మి మెడలో తను తాళి కట్టాడు కాబట్టి ఎప్పటికీ లక్ష్మి మాత్రమే తన భార్య అని విహారి నాతో చెప్పాడని చెప్పి వస్తా యమునకు చెప్పడంతో యమున ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. విన్నావా లక్ష్మి, విహారి నీకు అన్యాయం చేయలేదు. విహారికి కేవలం నువ్వు మాత్రమే భార్యవి. సహస్ర అసలు విహారికి భార్యే కాదు. ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తాను అని యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో వద్దమ్మా అని చెప్పి లక్ష్మి ఆపుతూ ఉంటుంది. ఏమైంది లక్ష్మి, ఎందుకు వదినని ఆపుతున్నావు? ఇప్పటి వరకు నీకు జరిగిన అన్యాయం చాలు. ఇక మీదటైనా నువ్వు విహారీతో కలిసి సంతోషంగా ఉండాలంటే నువ్వు విహారీ భార్యవన్న నిజం ఈ ఇంట్లో అందరికీ తెలియాలి. సహస్ర చేసిన మోసం గురించి కూడా బయటపడాలి అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, సహస్ర అమ్మ మోసం చేసి తాళి కట్టించుకొని ఉండొచ్చు, కానీ ఇప్పుడు సహస్ర అమ్మ కడుపులో విహారీ గారి బిడ్డ పెరుగుతుంది. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలియడం వల్ల అందరూ కూడా సహస్ర అమ్మను అసహించుకుంటారు. తనకు తన కడుపులో ఉన్న బిడ్డకు అన్యాయం జరుగుతుంది. అందుకే ఈ విషయం మీరు అందరి ముందు బయట పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా. మీ ఇద్దరిలో ఎవరు ఈ విషయం బయట పెట్టినా సరే నా మీద ఒట్టే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మీరు జరిగిన విషయాన్ని వదిలేసేయండి. ఈ ఇంటికి త్వరలో సహస్ర అమ్మ వారసుడిని ఇవ్వబోతుంది. ఆ వారసుడి గురించి మాత్రమే మీరు ఆలోచించండి అని చెప్పి లక్ష్మి వస్తకు చెప్పడంతో వస్తా లక్ష్మిని హక్ చేసుకొని, లక్ష్మి నిజంగా నీది ఎంత గొప్ప మనసు. తన వల్ల నీ జీవితం నాశనమైందని తెలిసినా కూడా నువ్వు మాత్రం తనకు అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నావు. నీలాంటి గొప్ప మనసున్న అమ్మాయి నాకు కూతురుగా వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి వస్తా లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. మరోవైపు తర్వాత రోజు ఉదయాన్నే దత్తత కోసం అని చెప్పి ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. లక్ష్మి విహారీ ఇచ్చిన శారీని కట్టుకొని ఎంతో అందంగా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు సహస్ర పద్మాక్షితో, అమ్మ కాసేపట్లో లక్ష్మి దత్తత కార్యక్రమం పూర్తవుతుంది. ఒక్కసారి ఆ దత్తత కార్యక్రమం పూర్తవుతే ఇక మీదట నాతో సమానంగా ఇంట్లో అందరూ కూడా దాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. ఇప్పటి వరకు పనిదానిగా ఉన్న అది ఈ ఇంట్లో మహారాణి అయిపోతుంది. అసలు అది నేను సమానం ఏంటమ్మా, నాతో సమానంగా దానికి స్థానం ఇవ్వడం ఏంటి? ఏమాత్రం ఇది నాకు ఇష్టం లేదు. ఏం చేసైనా సరే దత్తత ఆగిపోవాలి. ఏదైనా ప్లాన్ ఆలోచించమ్మా అని సహస్ర అంటూ ఉంటే నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నానే. దాన్ని వస్తా దత్తత తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి పద్మాక్షి, నువ్వేం కంగారు పడకో, ఆఖరి నిమిషం వరకు నేనే ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తానని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. మరోవైపు అంబిక దత్తత కోసమని చెప్పి అందరూ కూడా ఎంతో సంతోషంగా ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో ఈ లక్ష్మిని ఇంట్లో వాళ్ళు దత్తత తీసుకుంటే ఇది ఇంకా నా మీద పెత్తనం చెలాయిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దత్తత కార్యక్రమం జరగకూడదు. ఏం చేసైనా సరే ఈ దత్తత ఆపాలి. అసలు ఆ లక్ష్మి ప్రాణం పోయేలాగా ఏర్పాటు చేస్తే అప్పుడు ఇక నాకు ఏ అడ్డు ఉండదు అని చెప్పి అంబిక అనుకుంటుంది. వెంటనే సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్, నేను చెప్పేది జాగ్రత్తగా వినో, అర్జెంటుగా ఒక పాములు పట్టేవాడిని నువ్వు ఇక్కడికి తీసుకొని రావాలి. విషపూరితమైన పాముని
లక్ష్మి మీదకు ఉసిగొలిపి దాన్ని కాటు వేసేలాగా చేస్తే అప్పుడు అది చేస్తుంది. దత్తత కార్యక్రమం కూడా ఆగిపోతుంది. అప్పుడు నాకు ఈ ఇంట్లో ఏ అడ్డు ఉండదు అని చెప్పి అంబిక చెప్పడంతో, అలాగే అంబిక, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. పాములు పట్టేవాడితో మాట్లాడి ఆ లక్ష్మిని పాము కాటు వేసేలాగా ప్లాన్ చేస్తానని చెప్పి సుభాష్ ఎట్టి పరిస్థితులను నీకు ఇష్టం లేకుండా ఈ దత్తత జరగదు అని మాట ఇవ్వడంతో, థ్యాంక్ యూ సుభాష్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంబిక, వస్తే లక్ష్మి, దత్తత పూర్తవ్వకుండానే నువ్వు పైకి పోతావే, లేకపోతే నాతోనే పెట్టుకుంటావా? నా పర్సనల్ లైఫ్ గురించి ఆరాలు తీస్తూ నా జీవిత రహస్యాలను ఇంట్లో వాళ్ళ ముందు బయట పెడతానని ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదే, ఇక మీదట నువ్వు నా విషయంలో ఎలా జోక్యం చేసుకుంటావో అది కూడా చూస్తానని చెప్పి అంబిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. లక్ష్మి ఎంతో అందంగా రెడీ అయ్యి కిందకి రావడంతో, అమ్మ లక్ష్మి చాలా అందంగా ఉన్నావు అని చెప్పి యమున పొగుడుతూ ఉంటుంది. అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా లక్ష్మిని పొగుడుతూ ఉండడంతో అంబికకు మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వెంటనే పక్కకు వచ్చి సుభాష్కి ఫోన్ చేసి, సుభాష్, నేను చేయమని ఏర్పాటు చేసావా అని చెప్పి అంటూ ఉంటే, చేశాను అంబిక, మరి కాసేపట్లో ఆ పాములు పట్టేవాడు పాముని తీసుకొని వస్తాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో త్వరగా వాడిని రమ్మని చెప్పు అని అంబిక అంటూ ఉంటుంది. పంతులు గారు కూడా వచ్చి, అమ్మ కాసేపట్లో సుముహూర్తం మొదలవుతుంది, అప్పుడే దత్తత కార్యక్రమం మొదలవుతుంది, ఈలోగా నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తాను అని చెప్పి, దత్తతకు నేనేమేం కావాలని చెప్పానో ఆ సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో పూజకు కావాల్సినవన్నీ కూడా వస్తా, సహస్ర వీళ్ళంతా కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. సహస్ర, పద్మాక్షి ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. లక్ష్మి ఒక చోట నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే ఒక పాము లక్ష్మిని కాటు వేయటానికి వస్తూ ఉంటే పామును చూసి అంబిక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. వసే లక్ష్మి, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని చెప్పి అంబిక అంటూ ఉండగా, ఇక అప్పుడే ఆ పాము లక్ష్మిని కాటు వేయటానికి వచ్చిందని సహస్రకు అర్థమైపోతుంది. ఆ పామును చూసి కంగారుతో, ఇప్పుడు ఈ లక్ష్మి చచ్చిపోతే దాని కడుపులో ఉన్న నా బిడ్డకు కూడా ఏమన్నా అవుతుంది, కాబట్టి ఈ లక్ష్మిని కాపాడాలనుకుని సహస్ర లక్ష్మి చేయి పట్టుకొని, లక్ష్మి అక్కడ పాము అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మితో పాటు అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. విహారీ వెంటనే ఆ పాముని పట్టుకొని బయటకు వదిలిస్తాడు. లక్ష్మి, నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే, లేదు విహారీ గారు, ఏం కాలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సహస్ర, చాలా థ్యాంక్స్, సమయానికి లక్ష్మిని కాపాడావు అని చెప్పి విహారీ, యమున సహస్రాని పొగుడుతూ ఉంటారు. తను అసలే బొట్టి మనిషి కాదు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటే యమున, అంబిక వీళ్ళందరూ కూడా సహస్ర ఎందుకలా మాట్లాడిందా అని చెప్పి చూస్తూ ఉంటారు. లక్ష్మి ఒట్టి మనిషి కాకపోవడం ఏంటి అని వస్తా అంటూ ఉంటుంది. అదే, నేను ఒట్టి మనిషిని కాదు కదా, ఈ టైంలో నేను కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను, అందుకే లక్ష్మి ప్రాణాలను కాపాడాను అని చెప్పి సహస్ర కవర్ చేస్తూ ఉంటుంది. ఈ సహస్ర ఏదో దాస్తుంది, అదేంటో తెలుసుకోవాలని చెప్పి అంబిక అనుకుంటుంది. మొత్తానికి అదృష్టం బాగుంది కాబట్టి అమ్మాయికి ఏమీ కాలేదో, ఇప్పుడు దత్తత కార్యక్రమం మొదలు పెడదామా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అమ్మ లక్ష్మి వచ్చి ఇలా పీటల మీద కూర్చోమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక సడన్గా ఉన్నట్టుండి లక్ష్మికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోవడంతో విహారీ టెన్షన్ పడిపోతూ డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసిన తర్వాత, కంగారు పడాల్సిన పనేమీ లేదు, షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకొని షాక్ అవుతూ ఉంటే, సహస్ర, పద్మాక్షి ఇద్దరు ఇంట్లో అందరికీ నిజం తెలిసిపోయిందని టెన్షన్ పడుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.